ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గెలిచామని ఆనందం పక్కన పెడితే ఈ పాకిస్తాన్ మీడియా చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఇవాళ ఈ వీడియోలో. సో ఒక్కసారి ఇది చూడండి. చూసారుగా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ వచ్చేసరికి అసలు ఇండియా మ్యాచ్ గెలిచింది, అది ఆ విషయం ఎవరికైనా అర్థమవుతుందా? ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇండియా 6 వికెట్స్తో గెలిచింది. వాళ్ళు బాగానే ఆడారు. వాళ్ళలో బాగా బ్యాటింగ్ చేసింది ఎవరంటే ఫర్హాన్ ఒక హాఫ్ సెంచరీ చేశారు, చాలా బాగా ఆడాడు. అండ్ మిగతా మిడిల్ ఆర్డర్ అంతా కుప్పకూలిందని అనుకోవచ్చు మనం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పవర్ ప్లేలో స్టార్ట్కి నేను ఆల్మోస్ట్ 200కి వెళ్ళిపోయిద్దేమో అని భయపడ్డాను. బట్ మిడిల్ ఓవర్స్లో వాళ్ళందరూ మిడిల్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయింది వాళ్ళు. అండ్ మనం ఆఫ్టర్ డ్రింక్స్ తర్వాత మనం సూపర్ కంబ్యాక్ ఇచ్చాం, చాలా బాగా వేశారు ఎకానమీ బౌలర్స్ అందరు కలిసి. సో అదైతే సమ్మరీ. అండ్ మన దాంట్లో అభిషేక్ అండ్ గిల్ కుమ్మేశారు ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అండ్ మనం ఎక్కడ బ్యాటింగ్లో ఎక్కడ తడబడుతున్నట్టు ఎక్కడ కనపడలేదు, క్లీన్గా కొట్టేసాం మనం. ఎక్కడ చిన్న కంగారు లేకుండా అరే ఓడిపోతాం అనే భయం లేకుండా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోయింది. వాళ్ళ బౌలర్లు అంతా ఫెయిల్ అయ్యారు, ఎవ్వరు ఆశించినంత రాణించలేదు. ఈవెన్ అబ్రార్ కూడా ఇంతకుముందు మనం ఇండియన్ మ్యాచ్లో చాలా తక్కువ ఎకానమీ ఉంది, బట్ ఈ మ్యాచ్లో మొత్తం ఫెయిల్ అయ్యాడు, కుమ్మి అవతల పడేసాం అబ్రార్ని. ప్లస్ అది స్పిన్ ట్రాక్ అది మళ్ళీ, అందుకనే మన వాళ్ళు అందరినీ స్పిన్నర్స్ని యాడ్ చేస్తున్నారు. వరుణ్ కానీ, కుల్దీప్ కానీ, అక్షరన్ కానీ వీళ్ళందరూ స్పిన్నర్స్ ఉన్న దానికి రీజన్ ఏంటి అంటే స్పిన్ ట్రాక్ అది. బట్ వాళ్ళ స్పిన్ ట్రాక్ అయిన వాళ్ళ స్పిన్నర్స్ అందరూ ఫెయిల్ అయ్యారని నా ఉద్దేశం. ఒక హారిస్ రాఫ్ ఒక్కళ్ళే బాగా బౌలింగ్ వేసి వికెట్స్ ఎక్కువ తీసుకున్నాడు వాళ్ళ దాంట్లో బౌలింగ్లో. కొంచెం మెచ్చుకొని తగ్గని బౌలింగ్ అయితే హారిస్ రాఫ్ ఒక్కళ్ళే ఆ ఉన్న బౌలింగ్ యూనిట్ మొత్తంలో. సో అది సమ్మరీ. అండ్ ఇంకా మెయిన్ కాంట్రవర్షియల్ పాయింట్స్కి వచ్చేద్దాం. కాంట్రవర్సీ పాయింట్ నెంబర్ 1 హ్యారీస్ రాఫ్ గురించి. సరే, హ్యారీస్ రాఫ్ గురించి దానికంటే ముందే సల్మాన్ అలీ అగా కెప్టెన్ ప్రీ మ్యాచ్ ప్రజెంటేషన్ ఒకటి ఉంటుంది, ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్, అది క్యాన్సిల్ చేశాడు. రీజన్ ఏంటి అంటే ఎవరికి చెప్పలేదు, రీజన్ ఎవరికి తెలియదు. అండ్ అది కంపల్సరీ ప్రతి ఒక్క టీం కెప్టెన్ కానీ ప్రతి ఒక్క టీం మేనేజ్మెంట్ కానీ ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళటం, అది క్యాన్సిల్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్. బట్ దాని రీజన్ కూడా చెప్పలేదు బయటికి ఎక్కడ, అది ఫస్ట్ థింగ్. అండ్ వీళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్గా వచ్చారు. ఆన్ ఫీల్డ్కి వచ్చేటప్పుడే వార్ రిఫరెన్సెస్ పెట్టుకొని రావాలి, వార్ రిఫరెన్సెస్ యాడ్ చేయాలి అని చెప్పేసి. దానిలో ఫస్ట్ చూపించింది బ్యాటింగ్లో ఫర్హాన్ బ్యాటింగ్ ఆఫ్ సెంచరీ తర్వాత AK-47 లాగా సెలబ్రేషన్ చేయటం. ఇది ఎంతవరకు రైట్? నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది వార్ రిఫరెన్సెస్కి చూపిస్తున్న సెలబ్రేషన్స్. క్లియర్లీ అదే స్ట్రైట్ అవుతుందని నాకు అర్థమవుతుంది. అండ్ దీన్ని కొంతమంది పాకిస్తాన్ మీడియా దీన్ని మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడో చేసిన వార్ రిఫరెన్స్ బ్యాటింగ్లో ఇలా పెట్టిన దానికి కంపేర్ చేస్తున్నారు. అది ఎప్పుడో జరిగిన పాయింట్, దాన్ని దీన్ని కంపేర్ చేయడం అనేది యూజ్లెస్, పాయింట్లెస్ అని నా ఉద్దేశం. ఇప్పుడు ప్రజెంట్ హ్యాండ్ షేక్ ఇవ్వలేదనే కోపంతోనే వీళ్ళందరూ ఉన్నారు, ప్లేయర్లు అందరూ ఉన్నారు. అండ్ ఆ కోపమే ఇక్కడ తీర్చుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి హ్యారీస్ రాఫ్ మహాన్ బౌలుడు. హ్యారీస్ రాఫ్ ఎంత అగ్రెషన్ చూపిస్తున్నారు అంటే ఆన్ ఫీల్డ్ మీద, మీరు ఒకసారి క్యాచ్ పట్టుకున్న తర్వాత అభిషేక్ శర్మదో మరి ఎవరిదో క్యాచ్ పట్టుకున్న తర్వాత ఇస్సేసాడు బాల్ కావాలని, అంత అగ్రెషన్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళు హ్యాండ్ షేక్ అనే కాంట్రవర్సీని పర్సనల్గా తీసుకున్నారు. మేము హ్యాండ్ షేక్ ఇవ్వని కారణం ఏంటి, ఇండియా హ్యాండ్ షేక్ ఇవ్వని కారణం ఏంటి? మేము మా ఆర్మీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం, అక్కడ చనిపోయిన విక్టిమ్స్ ఫ్యామిలీస్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం, దానికోసమే మేము ఎవరితోనే హ్యాండ్ షేక్ చేయట్లేదు. మేము గేమ్ ఆడటానికి వచ్చాం, గేమ్ ఆడేసాం, అయిపోయింది, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పేసి చాలా క్లీన్గా చెప్పాము మేము. హ్యాండ్ షేక్ అనేది రూల్ కాదు, ఇట్స్ కైండ్ గెస్చర్ అని చెప్పేసి. దాన్ని వాళ్ళు మరీ పర్సనల్గా తీసుకొని ప్రతి ఒక్కరి మీద వర్బల్ అటాక్ కానీ ప్రతి ఒక్కరి మీద అగ్రెషన్ కానీ చాలా పర్సనల్గా చేస్తున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ అందరూ అక్కడ అరిసింది ఏమీ లేదు, వాళ్ళు అరిసింది ఏంటంటే కోహ్లీ అని అరిశారు. దాంట్లో మిస్టేక్ ఏందో నాకు అర్థం కావట్లా. కోహ్లీ అరటానికి 6-0 అని చూపించడానికి 6-0 అంటే ఏంటి అంటే తెలియని వాళ్ళకి చెప్తాను. పాకిస్తాన్ మీడియా మిగతా వరల్డ్ మొత్తానికి చెప్తుంది ఏంటంటే మన 6 రఫేల్ జెట్స్ని వాళ్ళు కూల్ చేశారు అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు.
అది ఎంత నిజమో మనకి అందరికీ తెలుసు, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బట్ వాళ్ళ మీడియా అలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, మన ఇండియా సిక్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ని కూల్ చేసామని చెప్పేసి. అందుకనే ప్రతిసారి 6060 అని చూపిస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లైట్స్ డౌన్ అవ్వటం, ఇది క్లియర్ ఇండికేషన్ ఆఫ్ వార్ రిఫరెన్సెస్ ఆన్ ఫీల్డ్లో. దీనికి ఐసీసీ ఏమి తీసుకునితో చర్యలు నాకైతే అర్థం కావట్లేదు. క్లియర్ వార్ రిఫరెన్సెస్ అనేది ఆన్ ఫీల్డ్లో చూపించకూడదు. మనమైతే ఎక్కడ చూపించాలి, మనం హ్యాండ్ షేక్ ఒకటి చేయలేదు, అది కైండ్ గెస్చర్. అసలు దీనికి అసలు సంబంధమే లేదు. వీళ్ళు ఫ్లైట్ కింద పడిపోవటం అనేది, 60 అని చూపించడం అనేది, AK-47తో సెలబ్రేషన్స్ అనేది, ప్రతి వాళ్ళు ఎంత అగ్రెషన్ చూపిస్తున్నారంటే బాల్స్ ఇసిరేయటం, వాళ్ళ వర్బల్ అటాక్స్ మీదకి రావటం, చాలా అంటే చాలా గలీజ్గా బిహేవ్ చేశారు ఇవాళ పాకిస్తాన్ వాళ్ళు. నాకు క్రికెట్ స్పిరిట్ ఎక్కడా కనపడలేదు వాళ్ళ నుంచి. అండ్ దానికి మనోళ్ళేం తక్కువేం కాదు, కుమ్మి అవతల పడేశారు. వాళ్ళకి పిన్ టు పాయింట్ రెస్పాన్స్ ఇచ్చారు. ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే అభిషేక్ శర్మ ఒక్కొక్క బాల్ని రేపి అవతల కొట్టి వాళ్ళకి మూసుకొని వెళ్ళి బాల్ వేయండిరా అని చెప్పేసి వేయటం. అండ్ ఈవెన్ హ్యారీస్ రాఫ్ బౌలింగ్లో గిల్ 4 కొట్టిన తర్వాత హ్యారీస్ రాఫ్ రెచ్చిపోతే దగ్గరకు వచ్చి ఒకే ఒక మాట అన్నాడు, మూసుకొని వెళ్ళి బౌలింగ్, నీ బౌలింగ్లో చింపే అవతల పడేస్తున్నారు, నువ్వు మూసుకుని వెళ్ళి బౌలింగ్ అని చెప్పేసి అన్నాడు. సో నాకైతే మనోళ్ళు ఎక్కడ తగ్గకుండా పాయింట్ టు పాయింట్ ఇచ్చి పడేశారనిపించింది. సో అదండి ఇవాళ మ్యాచ్ జరిగిన నా ఒపీనియన్ అన్నిటి మీద. అండ్ లాస్ట్ కంక్లూజన్ ఏంటి అంటే, మనోళ్ళు ఓన్లీ క్రికెట్ ఆడటానికి వెళ్తున్నారు, క్రికెట్ మాత్రమే ఆడారు. దట్స్ కంపల్సరీ అని ఫోర్స్ చేశారు కాబట్టి ఆ ఫోర్స్లోనే ఆడుతున్నారు పాకిస్తాన్తో. ఎవరు హార్ట్ఫుల్గా పాకిస్తాన్ అనే అగ్రెషన్తో ఆ ఎంజాయబుల్గా ఎవరు ఆడట్లా. అండ్ ఈవెన్ ఇండియాలో కూడా ఎవరికి అంత మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అన్న ఎగ్జైట్మెంట్ కానీ ఆతృత కానీ ఎక్కడ ఎవ్వరికీ లేదు బికాస్ ఆఫ్ దట్ పహల్గామ్ అటాక్. అండ్ కంక్లూజన్లో ఒక పాయింట్ ఇస్తాను. సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఒక స్లిప్పర్ షాట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో అడిగారనమాట రైవల్రీ అని చెప్పేసి. ఆయన ఇచ్చిన స్లిప్పర్ షాట్ అదిరిపోయింది నాకైతే. ఎవరికండి రైవల్రీ? ఇప్పుడు 15 మ్యాచ్లు జరిగితే 7-8 అని ఒక 7 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు గెలిచి అలా ఒక టీం అంత క్లోజ్ కాంటెస్ట్ ఉంటే దాన్ని రైవల్రీ అంటారు. అస్సలు 13 గెలిచి మేము, లేకపోతే వాళ్ళు 0 గెలిచి, లేకపోతే మేము 14 గెలిచి వారు 1 గెలిచి దీన్ని రైవల్రీ అని ఎక్కడ అంటారు? ఇట్స్ వన్ సైడెడ్ మ్యాచ్. మీరు ఇంకా రైవల్రీ అని ఎక్కడ తీసుకొని రాబాకండి. వాళ్ళు అసలు మా దరిదాపులు కూడా లేరు అని చెప్పేసి స్లిప్పర్ షాట్ ఇచ్చేసాం వాళ్ళకి. అండ్ ఈవెన్ లెజెండరీ పాకిస్తాన్ ప్లేయర్లు కూడా వీళ్ళు అనాలిసిస్ చేసేటప్పుడు కూడా మన ఇండియన్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొక పాయింట్ నేను మర్చిపోయింది ఏంటి అంటే, ఫకర్ జమాన్ ఉంటే 200కి వెళ్ళేది, ఫకర్ జమాన్ ఉంటే 200కి వెళ్ళేది అని కొట్టుకొని వస్తున్నారు వీళ్ళు. ఫకర్ జమాన్ క్యాచ్ క్లియర్గా మనకి జూమ్ చేసి ఈవెన్ హైలైట్స్లో అయినా చూడండి మీరు, ఏషియా హైలైట్స్లో ఒకసారి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని చెప్పి జూమ్ చేసి మరి చూపించారు. బాల్ అనేది లోపల పడింది, సంజు శాంసంగ్ గ్లౌజ్ లోపల బౌన్స్ అయింది అని చెప్పేసి, ఆయన ఫింగర్స్ కిందే ఉన్నాయి. సో దట్స్ క్లియర్ క్యాచ్. ఆ ఫకర్ జమాన్ అయితే అవుటే అయ్యాడు. అండ్ ఇంకొకటి ఏదో తీసుకొస్తున్నారు, సాయి మయూబ్ రన్అట్ అని చెప్పేసి. అరే బాబు, బ్యాట్స్మెన్ ఎంత గ్రీజ్ అవతల ఉన్నా కూడా బాల్ అనేది గ్లౌజ్ చేతి లోపల పట్టుకొని కొట్టాలి. పట్టుకోకుండా ఓన్లీ గ్లౌజ్తో వికెట్ కొట్టి బ్యాట్స్మెన్ బయట ఉంటే అది అవుట్ అని ఎగురుతున్నారు కొంతమంది. పాకిస్తాన్ అస్సలు మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళు. సో వాళ్ళకి చెప్తున్నాను ఈ పాయింట్లు. అది నాట్ అవుట్. అండ్ ఫకర్ జమాన్ క్లియర్ అవుట్. సంజు శాంసన్ గ్లౌజ్ లోపలే పడింది, బాల్ బౌన్స్ అయింది. సో అది నేను ఇవ్వాల్సిన కంక్లూజన్స్. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మీద. సో దీని మీద మీ కమెంట్స్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.